లగచర్ల ఘటనలో న్యాయం గెలిచింది. అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దళితులు గిరిజనుల భూములు లాక్కునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేసిందని న్యాయవాదులు తెలిపారు. వారిని 35 రోజులు జైల్లో పెట్టి వేధించిందని గుర్తు చేశారు. నాంపల్లి కోర్టు తీర్పు రేవంత్ సర్కార్కు చెంపపెట్టు లాంటిదని అడ్వకేట్స్ తెలిపారు. పీడీపీ యాక్ట్, బీఎన్ఎస్ సెక్షన్లు నరేందర్ రెడ్డికి వర్తించవని వివరించారు. పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ రావడంతో రైతులకు న్యాయం జరిగిందన్నారు. ఇదే లగచర్ల రైతులు సాధించిన విజయమని పేర్కొన్నారు. రోజులుగా అంటే ఇల్లీగల్గా క్రైమ్ 153లో పీడీపీపీ అట్రాక్ట్ కాని సెక్షన్ని 307 అట్రాక్ట్ కాని అటెంప్ట్ మర్డర్ కేసుని పట్నం నరేందర్ రెడ్డి గారి మీద, అదేవిధంగా రైతుల మీద అంటే ఇల్లీగల్గా ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళే గవర్నమెంటే చేస్తూ, వాళ్ళే మీటింగ్ కండక్ట్ చేస్తూ, వాళ్ళే క్రిమినల్ కాన్స్పిరసీని వాళ్ళే చేస్తూ, ఇల్లీగల్గా వీళ్ళ ల్యాండ్ను అక్వైర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ, వీళ్ళ మీద 107 అంటే అటెంప్ట్ మర్డర్ వీళ్ళు చేయకుండా వీళ్ళు చేసినట్టు క్రియేట్ చేస్తూ, కన్ఫెషన్ చేయకుండా కన్ఫెషన్ చేసినట్టు క్రియేట్ చేస్తూ, అటెంప్ట్ చేయకుండా అటెంప్ట్ చేసినట్టు క్రియేట్ చేస్తూ, రియల్ కల్పిట్స్ ఎవరైతే అటెంప్ట్ చేసిరో వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ అధికారి. ఈ ఇష్యూలో ఈ యొక్క ఫ్యాక్ట్ని మేము కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదని మేము కోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు నిజంగా వాళ్ళని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. అంటే అరెస్ట్ అయిన వ్యక్తులు అటాక్ చేయనప్పుడు, అరెస్ట్ అయిన వ్యక్తుల యొక్క ల్యాండ్ని వాళ్ళు అక్వైర్ చేస్తున్నప్పుడు, వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు, మీటింగ్ కండక్ట్ చేసిన వ్యక్తులే కలెక్టర్ గారే క్రిమినల్ కాన్స్పిరసీ జరగలేదు, నా మీద దాడి జరగలేదని ఆయననే చెప్పినప్పుడు అసలు వైర్ ఈజ్ ద అఫెన్స్, వైర్ ఈజ్ ద ఎఫ్ఐఆర్? అఫెన్సే లేని చోట, సీన్ ఆఫ్ అఫెన్స్లో లేని పట్నం నరేందర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఒకే సీన్ ఆఫ్ అఫెన్స్లో ఒకే అఫెన్స్లో ఉన్న ఏదైతే ఇన్సిడెంట్ని 4 ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం, చీఫ్ జస్టిస్ దృష్టి కూడా మేము తీసుకెళ్ళాం. అంటే జ్యుడిషియల్ డిలే కూడా ఇక్కడ జరిగింది కొంతవరకు. వికారాబాద్ కోర్టులో సెక్షన్ 27 జీవోను కూడా సపరేట్ చేయడం జరిగింది. ఈ విషయంలో చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్ళాము, రిజిస్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. పీడీపీపీ కోసం స్పెషల్ కోర్టు వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి లగచర్ల రైతుల బెయిల్ ద్వారానైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది అనుకుంటా. పీడీపీపీ కోర్టు నాంపల్లి కోర్టులో స్పెషల్ కోర్టుని ఎస్టాబ్లిష్ చేసిందనే విషయం దాదాపు 5 నెలలు అవుతుంది. ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఈ కేసు వేయడం వల్లనే డీజే గారి దృష్టికి వెళ్ళడము, హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి వెళ్ళడము, రిజిస్ట్రార్ దృష్టికి వెళ్ళడము, 3 జడ్జిలకు కూడా వాళ్ళు డైరెక్షన్ ఇవ్వడము, అదేవిధంగా 3 డేస్ బ్యాక్ మా ఆర్గ్యుమెంట్స్ వినడం, ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డి గారితో పాటు 24 మంది రైతులకి కండిషన్స్తో కూడా బెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఫ్రైడే ఎస్హెచ్ఓ గారి సమక్షంలో అపియర్ కావాలని నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎవ్రీ మండే రైతులు కూడా ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయాలి. 3 months వరకు ఎస్హెచ్ఓ గారి సమక్షంలో అపియర్ కావాలి, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ చేయాలని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే గత కొద్ది కాలంగా అంటే బీఆర్ఎస్ ఏదైతే రైతుల గురించి పోరాడుతున్నారో ఇన్ని రోజులు వాళ్ళకి అసలు బెయిల్ రాకపోవడం గల కారణం ఏంటి? అసలు దీనిపైన ఫర్దర్ ఎలా ఉండబోతుంది? క్లియర్గా మేము చెప్తున్నాం. ఇప్పుడు దిస్ ఈజ్ మనం క్లియర్గా చెప్పాలంటే జ్యుడిషియల్ డిలే. ఇక్కడ లా డిపార్ట్మెంట్ కావచ్చు, హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, 27 జీవోని ఇష్యూ చేయడం జరిగింది. అది April 4th రోజు. ఆ జీవో ఏం చెప్తుంటే పీడీపీపీ సెక్షన్స్ ఏదైతే ఇది వికారాబాద్ డిస్ట్రిక్ట్ కావచ్చు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కావచ్చు, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఈ మేడ్చల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఈ జిల్లా పరిధిలో ఏ పోలీస్ స్టేషన్లో పీడీపీపీ సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యే ఎఫ్ఐఆర్ నమోదైనా నాంపల్లి కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయాలనేది ఆ జీవో సారాంశం. ఆ జీవో ఇష్యూ చేసింది కన్సర్న్ రాష్ట్ర ప్రభుత్వ లా డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్. జీవో ఇష్యూ అయినాక వెంటనే కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఆ జీవో ఫార్వర్డ్ చేయాలి. నిజంగా గవర్నమెంట్ చేసిందా చేయలేదా అనేది ఇప్పటికీ మాకు తెలియని ఇష్యూ. ఆ డిలే 36 డేస్ డిలే కావడానికి ఈ జీవోని సపరేట్ చేయడం అనేది కూడా ఒక రీజన్ అవుతుంది. నిజంగా పీడీపీపీ కోసం సెపరేట్ కోర్టు పెట్టిన విషయం కొడంగల్ మేజిస్ట్రేట్ గారి దృష్టికి కూడా వెళ్ళలేదు ఇప్పటికీ. అదేవిధంగా వికారాబాద్ డీజే గారి దృష్టికి కూడా వెళ్ళలేదు. అక్కడ పోలీసు వాళ్ళు కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి కూడా వెళ్ళలేదు. అంటే ఇక్కడ ఏమవుతుంది, జీవో 27 కూడా సపరేట్ చేసిందా గవర్నమెంట్ అనేది కూడా మాకు జ్యుడిషియల్గా మాకు వస్తున్న అనుమానం. అది నిజంగా పోలీస్ వాళ్ళకి తెలిసి ఉంటే, అదేవిధంగా కన్సర్న్ డీజే గారికి తెలిసి ఉంటే మేము వేసిన బెయిల్ పిటిషన్ ఇమీడియట్గా రిటర్న్ చేస్తూనే అలా క్లియర్గా రాయాల్సింది. ఆయన నాంపల్లి కోర్టులో పీడీపీపీ స్పెషల్ కోర్టు ఎస్టాబ్లిష్ అయింది 27 జీవో ప్రకారం, మీరు అక్కడే వేసుకోమని. మేము బెయిల్ పిటిషన్ మూవ్ చేసాం. వికారాబాద్లో కౌంటర్ ఫైల్ చేశారు పోలీసు వాళ్ళు. జడ్జి గారు ఆర్గ్యుమెంట్స్ విన్నారు. ఆర్డర్స్కి పెట్టుకున్న తర్వాత ఆర్డర్స్ ఇచ్చే టైంలో రిటర్న్ చేయడం జరిగింది. క్లియర్గా దిస్ ఈజ్ ఏ జ్యుడిషియల్ డిలే అని క్లియర్గా అర్థమవుతుంది. 27 జీవోని సపరేట్ చేసిందా గవర్నమెంట్ అనేది కూడా అర్థమవుతుంది. బీఆర్ఎస్ లీగల్ టీమ్ అంటే 36 డేస్గా లీగల్ టీమ్ స్ట్రాంగ్గా డిఫెండ్ చేస్తుంది లగచర్ల రైతుల కోసం. అది ఇప్పటివరకు బెయిల్ వచ్చే వరకు ఇక్కడ క్లియర్గా ల్యాండ్ అక్విజిషన్ క్లియర్గా చెప్తున్నది. ఇల్లీగల్గా ల్యాండ్ ఓనర్స్ నుంచి ల్యాండ్ అక్వైర్ చేయడానికి లేదని ల్యాండ్ అక్విజిషనే చెప్తున్నప్పుడు
ఆ ఇన్సిడెంట్ వాళ్ళ క్లియర్గా రైతులు కూడా వ్రాతపూర్వకంగా కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాంటి టైంలో కూడా దానికి మీటింగ్ కండక్ట్ చేయడం, క్రిమినల్ కాన్స్పిరసీ వాళ్ళే క్రియేట్ చేయడం, ఒక ఇష్యూని క్రియేట్ చేసి రైతులకు అందాల్సిన బెనిఫిట్స్ని అందట్లేదని రైతులు క్వశ్చన్ చేస్తున్నారనే కారణంతో ఈ డిలే అయిందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా సెక్షన్ 27 జీవో అనేది చెప్పకపోవడానికి కారణం అదేనా? లా డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన జీవో, హోమ్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన జీవో ఎందుకు కోర్టుల దృష్టికి వెళ్ళలేదు? ఎందుకు హోమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంటే, హోమ్ మినిస్టర్ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇష్యూ చేసిన జీవో అది. ఆ జీవో ఎందుకు మరి పోలీసు వాళ్ళకి కన్సల్ట్ ఎస్హెచ్ఓకి తెలియదా, ఎస్పీకి తెలియదా, అడిషనల్ ఎస్పీకి తెలియదా, ఆ కన్సల్ట్ ఇన్వెస్టిగేషన్ అధికారికి తెలియదా, సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలియదా? అంటే వాళ్ళు ఇష్యూ చేసిన జీవోనే వాళ్ళకు తెలియకపోవడం అనేది, ఆ ఇష్యూని మేము హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళినాము. రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లే వరకు డిలేనే జరిగిందండి. క్లియర్గా చెప్తున్నాం. హైకోర్టు సీజే గారు స్పందించే వరకు ఆ జీవో ఉన్నది అనే విషయం క్లియర్గా ఎవరికి తెలియదు. వాళ్ళు డైరెక్షన్ ఇచ్చిన తర్వాతనే మా ఫైల్ మూవ్ అయింది. ఈరోజు నాంపల్లి కోర్టులో బెయిల్ రావడం జరిగింది. అయితే రైతుల దగ్గర భూమి తీసుకోవడము మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని గ్రామాలలో ఎక్కడ అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం వారు భూమి తీసుకుంటున్నారు. ఈ విధంగా దౌర్జన్యం చేసి మాత్రం ఎక్కడ తీసుకోలేదు. మరి ఇది కేవలము దుర్మార్గమైనటువంటి చర్య. ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీ అయినటువంటి తన కూర్చున్న కొమ్మని నరుకోవడం మరి ఆయన ఇష్టం అది. కానీ రైతులందరూ కూడా ఇష్టంతో ఇస్తేనే తీసుకోవాలి తప్ప బలవంతంగా గుంజుకోకూడదు అనేది మరి అంత లెవెల్ మనుషులకు తెలియకపోవడం ఇది చాలా శోచనీయమైన విషయము. అయితే రైతులందరూ భూమి ఇవ్వమనేది వాళ్ళని కన్విన్స్ చేయనికపోయిన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అక్కడ చిన్న ఏం గొడవ జరిగిందో ఎవరిని మనుషులను కొట్టకుండా కార్ల అద్దాలు బలగొడితే దాన్ని అటెంప్ట్ టు మర్డర్ అవుతుంది. అంటే కార్లు చచ్చిపోవడానికి మర్డర్ చేయడానికి రైతులు పోయినరనే విధంగా అర్థం వచ్చేటట్టుగా ఉంది ఇది. మరి మర్డర్ కేసు అంటే అటెంప్ట్ టు మర్డర్ అంటే వాళ్ళు మారణాయుధాలతోని అందరూ ఉండాలి. కనీసం అక్కడి ప్రాంతంలో కూడా ఆ ప్రెమిసెస్లో కూడా లేనటువంటి మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారికి పోటీ నిలబడ్డటువంటి నరేందర్ రెడ్డి గారిని మరి ఆ ప్రెమిసెస్లో లేకుండా కూడా ఆయనను అటెంప్ట్ టు మర్డర్ కేసులో A1గా చేయడం మాత్రం చాలా దుర్మార్గమైన చర్య ఇది. అయితే దాంతోపాటు ఇంకెవరి పేరో తీసుకురావాలి, ఇంకెవరినో ఏదో చేయాలనే దురుద్దేశంతో రైతులను మధ్యలో పెట్టుకొని వేరే వారి మీద కక్ష సాధించడానికి చూసినారు. అట్టర్లీ ఫ్లాప్ అయిపోయినరు. వాళ్ళు భయపడి ఆ ఫార్మా సిటీనే విరమించుకోవడం జరిగింది. ఈరోజు ఎప్పుడు అవసరం ఉన్న ప్రభుత్వం కానీ ఎవరైనా కూడా రైతులు తమ ఇష్టంతో ఇస్తేనే తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రేపు పొద్దున ఈ కేసును నామరూపాలు లేకుండా కొట్టివేయడం జరుగుతుంది. దీనికి మేము బీఆర్ఎస్ లీగల్ సెల్ మొత్తం కూడా కష్టపడి చేస్తున్నాము. మాకు రైతు నాయకుడైనటువంటి మరి ప్రజానాయకుడైనటువంటి కేటీఆర్ గారు రోజు కూడా పర్సువేషన్ చేయడం జరుగుతుంది. మాకు డైరెక్షన్స్ ఇస్తూ న్యాయం కోసం ఎంతైనా పోరాడండి బ్రదర్స్ అని మాకు పిలుపునివ్వడంతో మేము ఉన్నాము. ఇక ముందు కూడా ఎక్కడ జరిగినా కూడా మేమందరం కూడా ముందుండి రైతుల కోసం చేస్తాము. రైతులకు బేడీలు వేసుకొని రావడం అటువంటి దాని మీద స్పందించి మరి ఈరోజు కేటీఆర్ గారు ముఖ్యంగా ఉండి వారిని తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేసేదాకా కూడా పోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక ముందు కూడా అధికారులు ఎవరు తప్పు చేసినా పోలీసు వారు కానీ ఇంకెవరైనా కూడా ఖబర్దార్ తప్పకుండా చర్యలు ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యం అని గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ న్యాయస్థానంలో ఎప్పుడైనా న్యాయమే జరుగుతుంది. ఈరోజు జడ్జి గారు అన్నీ గుర్తించి మనకు న్యాయం చేసిర్రు. వారికి కృతజ్ఞతలు. మరియు ఇన్ని రోజులు కూడా ఆ ఊర్లో లేని యువత మొత్తము ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. వారందరినీ కలవనీకి పోవడానికి త్వరలోనే మేము ఆ ఊరికి వెళ్ళి వారిని అందరినీ కూడా ఓదార్చి వారికి అండగా నిలబడతామని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ.